అందరికీ నమస్కారం. శ్రీ విశ్వ అకాడమీ వారి డిజిటల్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ని డీకోడ్ చేసే ఈ ఇంట్రెస్టింగ్ విశ్లేషణకు స్వాగతం. స్ట్రేట్గా పాయింట్కొచ్చేద్దాం. ఇది కేవలం ఏదో ఒక యాప్ అడ్వర్టైజ్మెంట్ గురించి మాత్రమే కాదండి. ఒక స్టూడెంట్ పడే కష్టం, ఆ తర్వాతొచ్చే సక్సెస్, ఇలా ఒక పవర్ఫుల్ అకాడమిక్ జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించే ఒక అద్భుతమైన కథనం. శ్రీ విశ్వ అకాడమీ వాళ్లు ఈ క్యాంపెయిన్ని ఎంత స్ఫూర్తిదాయకంగా డిజైన్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే, ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఒక సాధారణ విద్యార్థిని పూర్తి ఆత్మవిశ్వాసమున్న ఒక విజేతగా ఒక చిన్న మొబైల్ యాప్ ఎలా మార్చగలదు? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ మోడ్రన్ ఎడ్యుకేషన్లో ఇదే అసలైన గేమ్ చేంజర్. ఒకప్పుడు కేవలం 4 గోడల మధ్యే ఉండే చదువు ఇప్పుడొక స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యార్థి భవిష్యత్తును ఎలా మారుస్తోందో ఈ ప్రయాణంలో మనం చూడబోతున్నాం. మనం ఈ క్యాంపెయిన్ సోర్స్ మెటీరియల్ని గమనిస్తే వాళ్లు కోరుకున్న టోన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లు వాడిన పదాలు చూడండి: ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ మరియు ఇన్స్పిరేషనల్ మూడ్. అంటే ఇది కేవలం పాఠాలు చెప్పే వీడియో కాదు, ఒక విద్యార్థి కష్టపడి పైకి వచ్చే ఆ జర్నీని మన మనస్సుకు హత్తుకునేలా ఒక మంచి ఫీల్ గుడ్ మూడ్తో చెప్పాలన్నదే వాళ్ల మెయిన్ టార్గెట్. ఎందుకంటే ఆ సక్సెస్లో ఉండే ఎమోషనే విద్యార్థులకు నిరంతరం కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది కదా. సరే, ఇప్పుడు మన ఫస్ట్ సెక్షన్ ది సినిమాటిక్ ఎడ్టెక్ విజన్లోకి వెళ్దాం. ఈ క్యాంపెయిన్ని విజువల్గా ఎంత గొప్పగా ప్లాన్ చేశారో ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్లు కోరుకున్న రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసా? 4K రియలిజం, సినిమాటిక్ లైటింగ్, స్మూత్ కెమెరా మూవ్మెంట్స్, దాంతోపాటు మనందరికీ ఈజీగా కనెక్ట్ అయ్యే ఒక న్యాచురల్ ఇండియన్ ఎన్వైర్న్మెంట్, ఇంకా క్లీన్ మోడర్న్ ఎడ్టెక్ బ్రాండింగ్. ఇవన్నీ కలిపి ఎడ్యుకేషన్ని ఒక ప్రొఫెషనల్ అడ్వర్టైజ్మెంట్ క్వాలిటీతో ప్రెజెంట్ చేస్తున్నారు. అంటే ఒక స్టూడెంట్ కష్టపడే తీరును కూడా ఎంత రిచ్గా, అద్భుతంగా చూపించబోతున్నారో దీన్ని బట్టే మనకర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ సెక్షన్ 2, ఫేసింగ్ అకాడమిక్ స్ట్రగుల్స్. ఎస్, ఇప్పుడు మనం మన కథలోని హీరోని కలుద్దాం. మన హీరో ఎవరు? ఒక తెలుగు రాష్ట్రానికి చెందిన గవర్నమెంట్ జాబ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఒక అభ్యర్థి. మనందరికీ తెలుసు, గవర్నమెంట్ జాబ్ అంటే అది కేవలం ఒక కెరియర్ మాత్రమే కాదు, ఎంతో మందికి అది ఒక పెద్ద కల. రాత్రింబవళ్లు పుస్తకాల ముందు కూర్చుని ఎంతో పట్టుదలతో చదువుతున్న ఈ అభ్యర్థి కథ మన ఇంట్లో లేదా మన చుట్టుపక్కల రోజూ చూసే ఒక రియల్ లైఫ్ స్టోరీలా అనిపిస్తుంది కదూ. మరి అంత కష్టపడుతున్న మన హీరో ముందున్న ఆ పెద్ద ఛాలెంజ్ ఏంటి? అవే అరిథ్మెటిక్ మరియు రీజనింగ్ కాన్సెప్ట్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ఏ అభ్యర్థికైనా ఇవి ఎంత టఫ్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద పెద్ద నంబర్స్, కన్ఫ్యూజ్ చేసే లాజిక్స్, నిజంగానే ఇవి స్టూడెంట్స్కి ఒక పెద్ద అడ్డంకిలా మారతాయి. సో మన కథలో అసలు స్ట్రగల్ ఇక్కడే మొదలవుతుంది. ఈ సవాళ్లను ఆ స్టూడెంట్ ఎలా దాటాడో అన్నదే ఇక్కడ పాయింట్. ఇక్కడే మన కథలో ఒక సూపర్ టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఒకవైపు చూస్తే ఆ కష్టమైన అరిథమెటిక్, రీజనింగ్ లెక్కలు చేయలేక వస్తున్న ఫ్రస్ట్రేషన్, అయోమయం. కాని అదే సమయంలో మరోవైపు ఆ విద్యార్థి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఒక ఆధునిక లెర్నింగ్ యాప్ని కనిపెట్టడం. ఈ 2 పరిస్థితుల్లో ఉన్న ఆ కాంట్రాస్ట్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఎక్కడైతే కష్టమైన సమస్య ఉందో అక్కడే డిజిటల్ రూపంలో ఒక అద్భుతమైన పరిష్కారం కూడా దొరికింది. ఇప్పుడు మనం సెక్షన్ 3కి వెళ్దాం. డిజిటల్ లెర్నింగ్ క్యాటలిస్ట్. ఈ అకాడమిక్ ప్రయాణం ఎంత సిస్టమాటిక్గా జరుగుతుందో గమనించండి. స్టెప్ 1లో ఎన్నో సందేహాలతో సీరియస్ ప్రిపరేషన్. స్టెప్ 2కొచ్చేసరికి ఆ యాప్ ఇంటర్ఫేస్ ద్వారా వాళ్లకు వాళ్లుగా చురుగ్గా ప్రాబ్లం సాల్వ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఫైనల్గా స్టెప్ 3, తామనుకున్నది సాధించామన్న ఆనందం, అలాగే ఆ స్ఫూర్తిని, సక్సెస్ ఫీలింగ్ని ఎంజాయ్ చేయడం. ఇలా ఒక స్ట్రగల్ దగ్గర స్టార్ట్ అయి పర్ఫెక్ట్ సక్సెస్ వైపుకి ఈ జర్నీ ఎలా వెళ్ళిందో ఈ స్టెప్స్ మనకు క్లియర్గా చెప్తున్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. కేవలం పుస్తకాలలో ఆన్సర్స్ వెతుక్కుంటూ ఆగిపోవడం కాదు, ఆ అభ్యర్థి యాప్ ఇంటర్ఫేస్ ద్వారా ఎంత యాక్టివ్గా ప్రాబ్లం సాల్వింగ్ చేస్తున్నాడో మనం చూడొచ్చు. ఎప్పుడైతే మనం ప్యాసివ్గా వినడం మానేసి ఇలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతామో అప్పుడే సబ్జెక్ట్ మీద పూర్తి పట్టు సాధిస్తాం. ఈ ఆధునిక డిజిటల్ టూల్ మన అభ్యర్థికి ఎగ్జాక్ట్గా అదే చేసి పెడుతుంది. ఇక మన లాస్ట్ సెక్షన్ 4, అచీవింగ్ కాన్ఫిడెన్స్ అండ్ సక్సెస్. మొత్తంగా ఈ శ్రీ విశ్వ అకాడమీ క్యాంపెయిన్ ఫైనల్ గోల్ ఏంటంటే ఆ మోటివేషన్, కాన్ఫిడెన్స్ మరియు సక్సెస్ ఫీలింగ్ని తీసుకురావడం. వాళ్లు కేవలం సబ్జెక్ట్ చెప్పేసి వదిలేయట్లేదు. స్టూడెంట్స్లో నేను ఖచ్చితంగా సాధించగలను అనే ఒక అచంచలమైన నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు.
ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ ఫేస్లో కనిపించే ఆ సక్సెస్ ఫీలింగ్ ఉందే, ఎగ్జాక్ట్గా దాన్ని క్యాప్చర్ చేయడమే ఈ స్టోరీ అసలైన ఉద్దేశం. ఈ జర్నీ అంతా చూశాక ఎండింగ్ చాలా న్యాచురల్గా, ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. మన హీరో ఫైనల్గా సక్సెస్ అయ్యాడన్న ఆనందాన్ని ఫీలవుతున్నప్పుడు దానికి కారణమైన ఈ యాప్ పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ ఆటోమేటిక్గా కలుగుతుంది. అంటే ఏదో ఫోర్స్ చేసి యాప్ని ప్రమోట్ చేసినట్టు కాకుండా సక్సెస్కి ఒక పర్ఫెక్ట్ టూల్గా ఈ మొబైల్ యాప్ని చూపించిన విధానం నిజంగా చాలా స్మార్ట్గా ఉంది కదా. సో ఈ విశ్లేషణ ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఈ మోడర్న్ స్మార్ట్ఫోన్ టెక్నాలజీ విద్యార్థుల అకాడమిక్ ఎదుగుదల ముఖచిత్రాన్ని ఏ విధంగా మార్చేస్తోందో కదా. ఇది కేవలం ఒక శ్రీ విశ్వ అకాడమీకి సంబంధించిన స్టోరీనే కాదు, డిజిటల్ టూల్స్ వాడి తమ అకాడమిక్ లైఫ్ని సక్సెస్ఫుల్గా మార్చుకుంటున్న ఎంతోమంది అభ్యాసకుల కథ. ఒకప్పుడు భయపెట్టిన సబ్జెక్టులు కూడా ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంత సింపుల్ అవుతున్నాయో కదా. ఈ స్ఫూర్తిదాయకమైన కథనం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.